తెలంగాణ రాష్ట్ర పాలిట రేవంత్ రెడ్డి గ్యాస్ లైటింగ్ సీఎంగా మారాడు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు పైసలు లేవంటున్నాడు. కానీ గాంధీ కుటుంబానికి మాత్రం 1000 కోట్లు పంపిస్తానని అంటున్నాడు. అభివృద్ధి సంక్షేమం అనగానే కోట్లతో విగ్రహాలను కడతానంటున్నాడు. వందలాది కుటుంబాలను రోడ్డుకీడుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేయటమే పరమావధిగా పనిచేస్తున్నాడు. 2.5 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఇసుమంత మంచి చేయలేదు. 6 గ్యారంటీలు అటకెక్కాయి. 420 హామీలు అడ్రస్ లేకుండా పోయాయి. డిక్లరేషన్లు, బాండ్ పేపర్లు బుట్టదాఖలైనాయి. కొత్త సంక్షేమ పథకాలు దేవుడెరుగు. కనీసం కేసీఆర్ సర్కార్ అమలు చేసిన పాత పథకాలు కూడా నిలిచిపోయాయి. కానీ 2.5 ఏళ్ల కాలంలో రేవంత్ సర్కార్ 3 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేసింది. ఈ అప్పులతో అభివృద్ధి చేసింది లేదు, సంక్షేమ పథకాలకు ఇచ్చింది లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈ రోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70% 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం అనేసరికి రేవంత్ రెడ్డి హ్యాండ్సప్ అంటున్నాడు. బీద ఏడుపులు ఏడుస్తున్నాడు. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏం బాగోలేదంటున్నాడు. ఇటీవలే దేవాదుల ప్రాజెక్టును రివ్యూ చేసిన రేవంత్ రెడ్డి మరోసారి తన అసమర్థతను బయటపెట్టుకున్నాడు. ఒకవైపు 80% ప్రాజెక్టు పనులు పూర్తయినాయి అంటూనే మిగిలిన పనులు కంప్లీట్ చేసేందుకు కూడా ప్రభుత్వం దగ్గర పైసలు లేవని కుండబద్దలు కొట్టిండు. గత బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు పనులు 90% పూర్తయినాయి. గద్దెనెక్కి 2.5 ఏళ్లైనా రేవంత్ సర్కార్ ఇప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. తట్టెడు మట్టి ఎత్తింది లేదు. ఆ మాటకొస్తే ఒక్క దేవాదుల ప్రాజెక్టుకే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టింది. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నిలదీసినప్పుడు హడావిడిగా పర్యటించి రివ్యూలు చేయటం తప్ప రేవంత్ రెడ్డి చేసింది శూన్యం. పాపం తమ ప్రభుత్వానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని తెగ చిత్తశుద్ధి ఉంది. కానీ పైసలు లేవని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. మరి రాష్ట్రానికి వస్తున్న రాబడి ఏమైంది? 2.5 ఏళ్లలో చేసిన 3 లక్షల కోట్ల అప్పులేమైనాయని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు 80% పూర్తయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసేందుకు డబ్బులు లేవంటున్నాడు రేవంత్ రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చిండు. ఇటీవలే పార్టీ మీటింగ్ లో రేవంత్ రెచ్చిపోయి అవసరమైతే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు పోగేసి ఇస్తామన్నాడు. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అనంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు పైసలుండవు, సంక్షేమ పథకాలు అమలుకు డబ్బులుండవు. మరి గాంధీ ఫ్యామిలీకి ఇచ్చేందుకు 1000 కోట్లు ఎక్కడి నుంచొస్తాయి? కాంగ్రెస్ నేతలు 1000 కోట్లు పోగేసేంత రేంజ్ లో బలిశారంటే మరి ఆ డబ్బు ఎక్కడిది? దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికల ఫండ్ కోసం తెలంగాణను దోచి ఏఐసీసీ పెద్దలకు కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఒకవైపు అభివృద్ధి పనులకు సంక్షేమానికి పైసలు లేవంటున్న రేవంత్, మరోవైపు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తారంటున్నాడు. తెలంగాణను దోచి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పప్పు బెల్లంలా పంచిపెడుతున్నాడు. నిన్న సమీక్షలో డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాలయ పర్యటన తప్ప ఊరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు. ఇది పచ్చి మోసం. ఇది కేవలం ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే. రాబోయేటువంటి కేరళ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే. మొన్న ఏమన్నాడు? 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికల ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు ఆరి అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే,
ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటది. తెలంగాణ పాలిట రేవంత్ రెడ్డి గ్యాస్ లైటింగ్ సీఎంలా మారిండు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజాధనం లూటీ చేస్తున్నాడు. అభివృద్ధి పనుల విషయానికి వచ్చేసరికి ఖజానా ఖాళీ అయిందని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలు అరికోస పడుతున్నారు. యాసంగి సీజన్ రైతు బంధుపై అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. నాట్ల సమయంలో ఇయ్యాల్సిన రైతు బంధు కోతల సమయం వచ్చినా ఇప్పటికీ ఇవ్వలేదు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు బంధు ఇస్తామన్న గుంపు మేస్త్రి ఎన్నికలు అయిపోయి 2 వారాలు గడుస్తున్నా ఊసెత్తడం లేదు. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక్క రైతు బంధు పథకమే కాదు, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను రేవంత్ సర్కార్ వేధిస్తున్నది. ఆఖరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సైతం రోడ్డెక్కించిన పాపం రేవంత్కే దక్కుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ఇప్పటికే దాదాపు 50 మందికి పైగా ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పుల పాలై మానసిక క్షోభకు గురైన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు సూసైడ్లకు పాల్పడుతున్నారు. అయినా కనికరం లేని రేవంత్ సర్కార్ వారి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోంది. దాదాపు 25 అక్టోబర్ వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. చాలామంది ఇబ్బందులకు పోయి టీచర్లు కొంతమంది 10 మందికి విద్యాబుద్ధులు నేర్పే ఒక టీచర్ అయితే హెడ్ మాస్టరు ఆయన అప్పుల దాడికి తట్టుకోలేక మతితీపుతో కోల్పోయి ఇంటి బయట వెళ్ళిపోయింది. ఎక్కడ పోయినా తెలియదు. ఇప్పటికీ వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ఇదే ధర్నా కార్యక్రమంలోకి వచ్చి ప్రతి ప్రాంతంలో పోయి మా సార్ వెతుకు పెట్టానని చెప్పి ఆమె ఎక్స్క్యూషన్ పరిగణించే పద్ధతి ఉన్నది. ప్రభుత్వం నుంచి నాకు వచ్చే పైసలు నేను జీపీఎఫ్ నెలకు 25,000 దాచుకున్నాను సార్. 25 లక్షల రూపాయలు గ్రాడ్యుటీ మొత్తం 80 లక్షల రూపాయలు నాకు రావాలి. ఇంతవరకు ఒక్క పైస లేదు. దాని మీద ఏం స్పందన లేదు. ఈ ఎన్ని ధర్నాలు ఎన్ని చేసినా ఈ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఈ గవర్నమెంట్ హామీలు ఇచ్చింది, నేను అది చేస్తా ఇది చేస్తా సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా అని నానా ముచ్చట్లు చెప్పి హంగామా చేసి ఇవాళ మమ్మల్ని రోడ్డు మీదకి ఇడ్చి మా ముసలితనంలో 60 ఏళ్ళ తనంలో రోడ్డు మీదకి ఇడ్చి మమ్మల్ని గురి చేస్తున్నారు. కోర్టు అధికారం కూడా ధిక్కరించట్లేదు. ఏ పనిని కూడా ఏ అధికారం కూడా ఇలాంటి సీఎంని మేము ఎప్పుడు అప్పటి నుంచి చూడలేదు. దేశంలో ఎక్కడ లేని కరువు మా తెలంగాణలోనే ఉన్నదా? ఇవాళ అన్ని ప్రభుత్వాలైనా రిటైర్ అయినటువంటి ఉద్యోగిని సాధారణంగా అన్ని బెనిఫిట్స్ సాగనంపే పద్ధతిని కేంద్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తే, దురదృష్టవశాత్తు మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం రిటైర్ అయ్యి ఇప్పటికి దాదాపు 20 నెలలు అయినా కూడా ఎవరికి ఏ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేటువంటి భావ్యం కాదు. అంటే చనిపోయినాకనే 65 మంది చనిపోయినాక డబ్బులు ఇస్తావా, ఇంకెంతమంది చనిపోయినాక డబ్బులు ఇస్తావా నేను ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నా. 2024, 25, 26లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికి దాదాపుగా 57 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానాలకు కారణం ప్రభుత్వ ఆత్మహత్యలుగానే, ప్రభుత్వం యొక్క హత్యలుగానే మేము భావిస్తున్నాం. మేము దాచుకున్న పైసలు కదా మేము అడిగేది. మరి పైసలు నేను కోసిన డబ్బులు వెళ్ళవు అనేటువంటి పరిస్థితిలో ఇది ప్రభుత్వం ఉంటే మరి ఈ రకంగా ఉండటం వల్ల మరి ఆదాయం అంతా మరి ఎటుపోతుంది. మా జీతంలో సగమే ఇప్పుడు మేము తీసుకుంటున్నాము, మిగతా సగం ఏమవుతుంది? రైతు బంధు లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వరు, విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించరు, హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించరు, ప్రజా వైద్యం పడకేసింది, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. కేసీఆర్ హయాంలో ప్రైవేట్ స్కూళ్లకు పోటీనిచ్చిన గురుకులాలు ఇప్పుడు విషాహారాలకు అడ్డాగా మారాయి. కడుపు మాడిన చిన్నారులు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వభ్రష్టంగా మార్చిన రేవంత్ రెడ్డి 5,000 కోట్ల రూపాయలతో గాంధీ బొమ్మను పెడతాడట. మహాత్ముడి ఆదర్శాలేంటి? ఆయన పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్నదేంటి?
గాంధీజీ బతికుంటే ఈ దుర్మార్గపు పనులు సహిస్తాడా అని చిన్నపిల్లలు సైతం రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. సడన్ గా నోటీస్ వచ్చింది, డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు? మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే, బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి అన్ని కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాలేదు. ఇలా ఇంటిని ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ టెన్షన్గా ఉన్నారు, ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓట్ చేసిన వాళ్ళంతా టీవీ ముందర కూర్చొని రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నారు. దాని తర్వాత నవ్ ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ వీ మేడ్ అ మిస్టేక్ అని. రేవంత్ రెడ్డి ఈస్ టేకింగ్ అ వెరీ రాంగ్ స్టెప్. గాంధీ గారు ఏమైనా రేవంత్ రెడ్డి సార్ కళలోకి వచ్చి ఇదంతా కూలగొట్టేయండి, 4000 ఫ్యామిలీస్ని బయటికి నెట్టేయండి, రోడ్ల మీదకి పెట్టేయండి, 4500 ఇళ్ళని కూల్లో కొట్టేసి నా స్టాచ్యూ కట్టండి, అందరు టూరిస్టులు వచ్చి చూస్తారు అని చెప్పలేదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? ఆయన నాన్ వైలెన్స్ని పాటించారు, అహింసని పాటించారు, కానీ ఇది చేయడం అసలు కరెక్ట్ కాదు, దీన్ని మేము ఒప్పుకోము. మహాత్మా గాంధీ అన్నారు ఓకే, విగ్రహం అన్నారు ఓకే, అయితే 500 కుటుంబాలను సైడ్ చేసి మరీ విగ్రహం కట్టించడం నిజంగా అంత అవసరమా? 5000 కోట్లు ఖర్చు చేసి విగ్రహం నాకు కట్టండి రా అని చెప్పి మహాత్మా గాంధీ కూడా అడగరేమో. అంటే ఇది డెవలప్మెంట్ అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ ఇస్ ద ఫస్ట్ టు డూ సంథింగ్ బిగ్ అని చూపించుకో, కూల్ చేసి మీ ఫ్యామిలీ రోడ్డు మీద పెట్టేసి ఇదే విగ్రహం కట్టించగలరా? మొత్తానికి తెలంగాణ రాష్ట్రం పాలిట రేవంత్ రెడ్డి నీరో చక్రవర్తిగా మారాడు. ప్రజాధనాన్ని లూటీ చేస్తూ తన పదవి కాపాడు కప్పం కడుతున్నాడు. అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో మాత్రం పైసలు లేవని చేతులెత్తేస్తున్నాడు.